పండగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. ఇంటి కట్టాల్సిన అవసరం లేదు సార్. ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటున్నావా? మన ఆఫీస్ లో పనిచేసే రంగనాథం గారి ఇంట్లో ఉంటున్నాను సార్. వాట్? రంగనాథ్ గారి ఇంట్లో? అవును సార్. వాళ్ళు నన్ను సొంత మనిషిలాగా అభిమానిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో నాకు ఉండటానికి చోటిచ్చారు సార్. రంగనాథం గారి అమ్మాయి నా చొక్కా కూడా కుట్టిపెట్టింది సార్. వారి మంచితనానికి ఎందుకంటే నిదర్శనం. పార్వతి గారు, నేను బయటకు వెళ్తున్నాను, తలిపేసుకోండి. ఏమిటండి ఇది? చూస్తే అడుగుతారేంటండి, తీసుకోండి. నాకా? వద్దండి. ఏ మా ఇంట్లో చేసి తినకూడదా? అదే లేదండి. అయితే కూర్చోండి. ఇవాళ దుర్గాష్టమి, అందుకే చేశాను. పార్వతి గారు, ఇంతకాలం దురదృష్టం నాకంటే ముందు నేను అందుకోలేనంత స్పీడ్ గా పరిగెత్తూ ఉండేది. ఇన్నాళ్ళకి అదృష్టం దురదృష్టాన్ని వడించేసినట్టుగా ఉంది. అదేమిటండి? అది అంతేనండి. మా అమ్మ చేతి వంట ఎంతో రుచిగా ఉండేది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అంత రుచైన పదార్థాలు తింటున్నాను. 15 ఏళ్ళు హోటల్ భోజనం తిని తిని జిహ్వ చచ్చిపోయిందండి. అందులోనూ ప్లేట్ భోజనం కదండి. ప్లేట్ భోజనమా అంటే? ఓహో, ప్లేట్ భోజనం అంటే మీకు తెలియదు కదండి. ఓ ప్లేట్లోనండి అంత అన్నం పెడతారండి, ఓ పచ్చడి, ఓ కూర వేస్తారండి. మనం సరిపోయినా సరిపోకపోయినా సరిపెట్టుకోవాల్సిందే. ఇంకా ఆకలిగా ఉన్నా ఖాళీ బ్రెడ్ చూస్తూ లేచిపోవాల్సిందే. అదే వద్దండి, దొరికింది కదా అని ఎక్కువగా తినేస్తే ఈ బక్క పేగులు హరించుకునేవ్వండి. ఈ చిరుగు నేనే కుట్టాను. కుట్ట అసహ్యంగా ఉందా? అదే లేదండి, అసలే మీకు ఇంట్లో తీరికలేనంత పని, పైగా నేను వచ్చి కొత్తగా ఈ పని పెట్టినట్టున్నాను. కాస్త ఈ చిరుగు కుట్టడం పెద్ద పని ఏంటండి? బాగుందా? నేను బాగుందనంటే మీకే నష్టం అండి. ఈ తొక్క ఒక్క అంగుళమే తిరిగింది, కుట్టారు. బ్యాగ్ లో ఉన్న తొక్క బయట తీశాను అనుకోండి, ఒక్క అంగుళం మాత్రమే గట్టిగా ఉంది, మిగిలినవన్నీ చిరుగులే. నేను కుట్టి పెడతానుగా. పార్వతి గారు, నా జీవితంలో సంతోషంగా గడిచిన క్షణాలు, ఆనందంగా నడిచిన ఘట్టాలు చాలా తక్కువ. మీ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే చెప్పలేకపోతున్నాను. నా ఆనందాన్ని తెలియజేయడానికి నాకు వచ్చిన భాష సార్. మిస్టర్ ప్రసాద్, ఈ నెల జీతం అడ్వాన్స్ గా తీసుకోండి. బట్టలు కుట్టించుకోవడానికి ఇంటిది కట్టడానికి వీలుగా ఉంటుంది. ఇంటిది కట్టాల్సిన అవసరం లేదు సార్. ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటున్నావా? మన ఆఫీస్ లో పనిచేసే రంగనాథం గారి ఇంట్లో ఉంటున్నాను సార్. వాట్? రంగనాథ్ గారి ఇంట్లో? అవును సార్. వాళ్ళు నన్ను సొంత మనిషిలాగా అభిమానిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో నాకు ఉండటానికి చోటిచ్చారు సార్. రంగనాథం గారి అమ్మాయి నా చొక్కా కూడా కుట్టిపెట్టింది సార్. వారి మంచితనానికి ఎందుకంటే నిదర్శనం ఏం కావాలి సార్. మిస్టర్ ప్రసాద్, రంగనాథం గారి ఇల్లు చాలా చిన్నదనుకుంటాను. నువ్వు కూడా ఉంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందేమో. అదేంటి సార్, వారు కానీ వారి అమ్మాయి కానీ ఎవరో ఇబ్బందిగా అనుకోవటం. వాళ్ళకి లేకపోవచ్చు, నీకు లేకపోవచ్చు, కానీ చూడు ప్రసాద్, ఎదుటి వాళ్ళు ఇబ్బందిగా ఉందని ఎప్పుడు అనరు. వాళ్ళకి ఇబ్బందిగా ఉందేమో అని మనమే గ్రహించాలి. వాళ్ళ ఇబ్బందిని మన ఇబ్బందిగా అనుకుని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. ప్రసాద్, మా అవుట్ హౌస్ ఖాళీగా ఉంది, అక్కడ కూర్చుందికండి. ఒక సామాన్యమైన గుమస్తాని మీతో సమానంగా మీ అవుట్ హౌస్ లో ఉండటం అంటే అది కూడా పెద్ద పాయింటేనా? ప్రసాద్, నిన్ను నా పర్సనల్ అసిస్టెంట్ గా ప్రమోట్ చేస్తున్నాను సార్. ఎస్, ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. టీఏతో ఏ సమయంలో ఏ అవసరం వస్తుందో చెప్పలేంగా. నువ్వెప్పుడు నా దగ్గర ఉంటే నాకు మంచిది. అలాగే సార్. మేనేజర్, ఒకసారి లోపలికి రండి. ఈరోజు సాయంత్రం వచ్చాయి. అదే ఈరోజు మంచిది అనుకుంటాను, వెంటనే వచ్చాయి. ఓకే సార్. సార్, ప్రసాద్ నా పిఏగా ప్రమోట్ చేశాను. సార్, ప్రసాద్ పిఏ? ఏ ఆర్డర్స్ టైప్ చేయించండి. ఎస్ సార్. అపరా విన్నావా? నా ప్రసాద్ని పిఏగా ప్రమోట్ చేశారట. పాపం. మేనేజర్ గా చేస్తున్నా బాగుండేది.
అలా సైడ్ గా చూస్తే కనపడేవాడు. అలా సైడ్ గా చూస్తే ముందు నేనేగా కనిపించేది పాప. అయ్యో. ఏమిటా గుసగుసలు? అబ్బే ఏం లేదు సార్, ప్రసాద్ని పిఏగా చేశారని. సంతోషిస్తున్నారా, బాధపడుతున్నారా? సంతోషిస్తూ బాధపడుతున్నాం సార్. ఓహో. ఎక్కడ ప్రసాద్ గారి టేబుల్ మీద పెట్టమన్నారు. అమ్మా, ప్రసాద్ గారి టేబుల్ మీదకా తీసుకెళ్ళవా? తీసుకెళ్ళండి, అన్ని తీసుకెళ్ళండి. ఇదిగో ఈ కుర్చీ తీసుకెళ్ళండి, ఈ బల్ల తీసుకెళ్ళండి, ఈ ఫైళ్ళు, ఈ ఫోను, ఇదిగో ఈ బోర్డు కూడా తీసుకెళ్ళండి, అన్ని తీసుకెళ్ళండి, నన్ను కూడా తీసుకెళ్ళండి. సార్ నిజంగా అలాగే జరిగి మీ బోర్డు కుర్చీ తీసేస్తే మీరు ఫైల్స్ పట్టుకుని చేతులు కట్టుకుని గేటు దగ్గర నిలబడే సీన్ ఊహించుకుంటుంటేనే అలా జరిగితే నేను ఈ ఉద్యోగమే మానేస్తాను సార్. మిమ్మల్ని మేనేజర్ గా చూసిన కళ్ళతో వాచ్మెన్ గా ఎలా చూడగలరు సార్? మీరు నా మీద దాడి పడుతున్నారా, నన్ను తప్పు తింటున్నారా? నాకెవరు దాడి అక్కర్లేదు. నేను నా కాళ్ళ మీద నిలబడగలను, నా కుర్చీలో నేను కూర్చోగలను. మీకు నేను ఎంతో రుణపడిపోయి ఉన్నాను. ఇన్నాళ్ళు నన్ను ఎంతగానో ఆదరించారు. మీ ఇంట్లో నాకు తలదాచుకోవటానికి చోటిచ్చారు. నేనే అనురాగాన్ని పోగొట్టుకున్నానని ప్రతి క్షణం కుమిలిపోయేవాళ్ళు. ఆ అభిమానాన్ని మళ్ళీ మీ నుండి పూర్తిగా పొందగలిగాను. వస్తానండి. నాన్నగారితో చెప్పండి. వెళ్ళక తప్పదంటారా? తప్పదండి, మా బాస్ వెంటనే వచ్చేయమన్నారు. పార్వతి గారు, మీరేమనుకోకపోతే నా మనసులో దాచుకున్న మాట చెప్పేస్తాను. తొందరపడుతున్నానని మాత్రం అనుకోకండి. ఏమిటండి అది? ఇంతవరకు నేనే ఆడపిల్లని కన్నెత్తి చూడడం లేదు, పెదవిప్పి మాట్లాడడం లేదు. కానీ మీ విషయంలో జీవితాంతం మన ఇద్దరం కలిసి బ్రతకాలనిపిస్తుంది. మీరు ఒప్పుకుంటే నా అంత అదృష్టవంతుడు మరొకడు ఉంటాడు. ఏమంటారు పార్వతి గారు? రెండు జీవితాల్ని ఒకటి చేసే పెళ్లి విషయంలో అంత తొందర పనికిరాదంటాను. సారీ, ఏమనుకోకండి, నేనే తొందరపడ్డాను. ఐఎమ్ సారీ. అమ్మా, నాకు ఆట రాదంటే విన్నారు కాదు. ఏమిటో ఈ పిల్లి మొగ్గలు, ఏమిటో ఈ పల్టీలు, ఏమిటో బేటేసేమిటి? ఏదో సంతోషించమ్మా. ఆడతావా లేదా చెప్పంటావా? అమ్మా వద్దమ్మా, అలా ఈ పిల్లవాడి నుండి కాపాడు. అమ్మాయి గారు మా బాగా ఆడేస్తున్నారండి. అమ్మా ఏమిటమ్మా ఇది? నన్ను పిచ్చబాదులు బాధాలనుకుంటే ఈ ఆట సాకెందుకమ్మా? ఆ బ్యాట్ తోటి తలపప్పు కట్టేటట్టు కొట్టేయండమ్మా. ఆడతావా లేదా? అలా కన్నులు అట్టపోకుండా ఉంటే నీ మసీద్కి వచ్చి నమాజ్ చేసుకుంటారు. నమస్కారం. నమస్తే. వచ్చేసావా? రహీం, అల్లా దగ్గర నుంచి పిలిపొచ్చినట్లుందమ్మా. పిలిచింది అల్లా కాదు, అన్నయ్య. అమ్మా బ్రతికించారు. ప్రసాద్, షీజ్ మై సిస్టర్. నమస్తే. నమస్తే. ఇతను శివప్రసాద్ అమ్మా. ఓహో. రహీం, ప్రసాద్ అవుట్ హౌస్ చూపించు. అలాగే రండి చూపిస్తాను. అన్నయ్య, రహీని చిత్తుగా ఓడించేశాను. రహీం, అయ్యగారి చాలా పెద్ద ఇల్లు. అది పెద్దిల్లు, ఇది చిన్నిల్లు. చూడటానికి చిన్నిల్లు, లోపల చాలా పెద్దది. చూస్తారుగా ఎంత పెద్దదో. రండి రండి. ఝన్ 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 తెలుగు వన్